ఎలా అనిపించింది? మళ్ళీ ఫీల్డ్కి వచ్చేసారా బాబు గారు? టీడీపీలో మళ్ళీ జోష్ మొదలవుతుంది ఆయన మాటలతో నిన్న? ఇవాళంతా పండగ చేసుకుని ఉండాలి కదా కార్యకర్తలు. కొత్తదనం ఏం లేదు, అంతేనా? నవ్యత కావాలి కదా. ఇప్పుడు మనం ఉన్నప్పుడు తుఫాను వాళ్ళందరికీ బాగా జరిగింది, ఇప్పుడు ఏం పట్టించుకోవట్లేదు, ఈ సైకు. ఇందులో ఏం తేడా ఉంది? ప్రాక్టికల్ గా సింపుల్ లాజిక్. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక శిబిరంలో ఉంచితే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు ఇచ్చి పంపించాడా లేదా? వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఇన్ని రోజుల తర్వాత ఓ లెక్క ఉండేది. ఒకసారి 2 సార్లు ఇచ్చినట్టున్నారు, మిగతా సార్లు అంతా కూడా అదే ఉంది. మీకు గుర్తుంది కదా, మనం చెప్పేది కాదు. అతను పవన్ కళ్యాణ్ తిత్లీ తుఫాన్ అప్పుడు శ్రీకాకుళం వెళ్తే ఏం చెప్పారు? ఊరు మొత్తానికి 500 ఇచ్చారని చెప్పారు. మరి అది అప్పుడు జరిగిందిగా. మరి ఇప్పుడు అట్లాగే ఎవ్వరూ కూడా మా ఊళ్ళో తుఫాన్ వచ్చింది మాకైతే డబ్బులు రాలేదని ఎవడని చెప్తున్నాడా? ప్రాక్టికల్ గా అది కూడా అసలు ఎందుకు ఇవ్వాలి అంటే నేను చెప్పిన దాన్ని బట్టి తిత్లీ హుదూద్ కంటే ముందు అదేంటి హరికేనా, అది ఏదో తుఫాన్ వచ్చింది. ఈ 3 తుఫాన్లు ఆయన కంపేర్ చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు. ఈయన అప్పుడు స్పాట్లో తీసుకున్న నిర్ణయాలు, కేంద్రానికి నివేదిక పంపించడం, కేంద్రం దగ్గర నుంచి నిధులు తీసుకురావడం, ఇమీడియట్ గా పంచడం, అటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం మొన్న అయితే జగన్ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయ్యింది అనేది. అంటే నాకు ఆ ఉపన్యాసం ఏంటంటే నవ్వు వచ్చింది. ఎందుకంటే పంట పొలాల్లో ఉండగానే పరిహారం అనిపించాడు.